పూరి జగన్నాథుడు. ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. స్వామిని దర్శించడానికి వెళ్లే మార్గంలో 22 మెట్లు ఉంటాయి. వీటినే బైసి పెహచా అంటారు. అయితే 3వ మెట్టు వెనక ఉన్న కథ మీకు తెలుసా? పూరి క్షేత్రాన్ని దర్శించిన భక్తులు తమ పాపాలన్నీ తొలగిపోయి మరణానంతరం స్వర్గానికి వెళ్తున్నారు. అప్పుడు యమధర్మరాజు, నీ దర్శనం తర్వాత భక్తులు పాప విముక్తులై నరకానికి రావట్లేదు అని జగన్నాథుడితో అన్నాడు. అప్పుడు జగన్నాథుడు యముడిని తన ఆలయ ప్రవేశం వద్ద ఉన్న 3వ మెట్టులో ఉండమని చెప్పాడు. దర్శనానికి వచ్చే భక్తులు ఈ మెట్టు పైన అడుగు వేయగానే పాపాలు పోతాయని, తిరుగు ప్రయాణంలో మళ్ళీ 3వ మెట్టు మీద అడుగు వేస్తే వారి కర్మఫలం వారికి తిరిగి వస్తుందని చెప్పారు. అప్పటి నుంచి పూరి ఆలయం వద్ద ఉన్న 3వ మెట్టు యమధర్మరాజు స్థానమైంది. ఈ మెట్టుకు యమశిల అనే పేరు వచ్చింది.